అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హనీమూన్. రచయిత ప్రతాప రవిశంకర్ వడలి రాధాకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చింది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు లేకపోయినా కలకలలాడుతున్న ఓ కళ్యాణ మండపంలో ఎంతోమంది బంధువులు, స్నేహితుల ముందు బంగారు రంగులో మెరుస్తున్న నునుపైన మంగళ మెడలో 3 ముళ్ళు వేశాడు ఈశ్వర్. పెళ్లికూతురు మంగళ సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయింది. ఈశ్వర్ తన మెడలో 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అతని వేళ్ళు మెడమీద అటూ ఇటూ కదులుతూ ఉంటే ఆమె శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లనిపించి మరింత సిగ్గుపడింది. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఈశ్వర్ ఓ ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ వరకు చదువుకొని అందంగా ఉండి నలుగురిలో కలిసిపోయి తనని అర్థం చేసుకొని తనలో ఒదిగిపోయి సంసారాన్ని స్వర్గమయం చేయగలిగిన అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. మంగళకు ఆస్తి అంతస్తు ఉన్నాయి, కానీ అతనికి తెలియనిది ఒక్కటే, ఆమె తనని అర్థం చేసుకొని తన జీవితాన్ని నందనవనం చేయగలదా? మొదటి రాత్రి గదిలోకి వెండి పాల గ్లాసుతో పాల కంటే తెల్లని మల్లెపువ్వు లాంటి చీరతో అడుగుపెట్టింది. నవ్వుతున్న కళ్ళతో అదరామృతాన్ని అందుకోమన్నట్టు ఆహ్వానిస్తున్న ఎర్రటి గులాబీ రేకుల్లాంటి పెదవులతో అతడి గుండె గదిలోకి ప్రవేశించింది. ఈశ్వర్ నిగ్రహించుకోలేకపోయాడు. ఆతృతగా ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు. పాలు పాలు అన్నది మంగళ కంగారుగా. ఆగిపోయి ఆమె చేతిలోని గ్లాసును బల్లమీద పెట్టి, మరి ఇప్పుడో అన్నాడు చిలిపిగా. ముందు పాలు తాగండి, చల్లారిపోతాయి అన్నది మంగళ. ఆ పాలు కాదు మంగళ, ముందు మన మురిపాలు, సరస సల్లాపాలు. ముందు ఈ వేడి చల్లారాలి, తర్వాత పాలవేడి గురించి ఆలోచిద్దాం అన్నాడతను బెడ్ మీద ఆమెను తన ప్రక్కనే కూర్చోబెడుతూ. తొలిరేయి ఇద్దరు ముందు పాలు తాగాలట అన్నది మంగళ గుసగుసలాడుతున్నట్టు. ఎవరు చెప్పారు? ఆమె భుజం మీద చిన్నగా నొక్కుతూ అడిగాడు. పెద్దలు అంది. ఆ పెద్దలు తొలిరేయి ఇద్దరి సరస శృంగారాల గురించి చెప్పలేదా? చెప్పారు చిన్నగా అన్నది నవ్వుతూ. ఏమని కుతూహలంగా అడిగాడు. మీకు అన్నీ తెలుసునని చెప్పారు, చెప్పింది నవ్వి. గడుసుదానివే, నీకో నిజం చెప్పనా? నీకెవరో అబద్ధం చెప్పారు. నాకు అంతంత మాత్రంగానే తెలుసు. ఈ విషయంలో నీ సహాయం బాగా అవసరం. సరే, ఇంతకీ లైటు ఉంచనా తీయనా అన్నాడు ఆమె నడుం మీద చెయ్యి వేసి. తీయమన్నది. అగరవత్తుల పరిమళం మత్తుగా వాళ్లను చుట్టుకుపోయింది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ మసక వెలుతుర్లో మల్లెలు పరచిన పక్క మీద మల్లె మొగ్గలాంటి మంగళ మీద వాలిపోయాడు ఈశ్వర్. అలసిపోయిన అతను కొంచెం సేపటికి పాలు తాగుదామా అన్నాడు. చీర కట్టుకొనివ్వండి అన్నది మంగళ. చీర కట్టుకోకుండా కూడా పాలు తాగవచ్చు అన్నాడు నవ్వి. మంగళ సిగ్గుపడి, చాలా రకాల స్వీట్లున్నాయి, తింటారా అన్నది. నీ పెదవుల తీయదనం ముందు ఆ స్వీట్లు ఎందుకు పనికిరావు? మంగళ మరింత సిగ్గుపడి అతడికి పాల గ్లాసు ఇచ్చింది. అతడు సగం తాగి ఆమెకిచ్చాడు. గ్లాసు పట్టుకొని ఇంకొకరి ఎంగిలి నేను తాగను అన్నది. నిజమే, అదంతా కొన్ని క్షణాల ముందు వరకు. ఇప్పుడు మనిద్దరం ఒక్కటే, ఒకరిలో ఒకరం కలిసిపోయాము. అంటే నువ్వే నేను, నేనే నువ్వు. నా కోరిక కూడా అదే మంగళ. సంసారంలో స్త్రీ పురుషులు ఇద్దరిగా కనబడతారు, నిజానికి వాళ్ళిద్దరూ ఒక్కటే. నాకు అర్థం కాలేదు అన్నది మంగళ. సరే, తర్వాత చెబుతాను. ముందు నీకో విషయం చెప్పాలి. ఇలా కూర్చో అని ఆమె బెడ్ మధ్యగా కూర్చున్నాక ఆమె ఒడిలో పడుకొని, మంగళ, మన పెళ్ళయింది కదా, ఇక మన హనీమూన్ గురించి మాట్లాడుకోవాలి అన్నాడు చిన్నగా. నేనే ఆ విషయం గురించి మీతో చెప్పాలనుకున్నాను. ఈ మత్తులో మర్చిపోయాను. మన హనీమూన్కు మా నాన్న అన్ని ఏర్పాట్లు చేశాడు అన్నది. ఏమిటి ఆ ఏర్పాట్లు అడిగాడు ఆసక్తిగా. మనం ఊటీ వెళ్తున్నాం అన్నది సంతోషంగా. ఈశ్వర్ మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడరేం, ఊటీ వెళ్ళడం మీకిష్టం లేదా అన్నది అతన్ని కుదుపుతూ. మంగళ, ఊటీ వెళ్ళటం నాకిష్టమే, కానీ అంతకంటే ముందు మనం కొంతమంది ఇండ్లకు వెళ్ళాలి. కొంతమంది ఇండ్లక అన్నది ఆశ్చర్యంగా అతని మీదకు వంగి. అవును, కొత్త దంపతులకు ఓ గమ్మత్తైన క్రేజ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు ఉంది. మన పెళ్లికి వచ్చి వెళుతూ మా ఇద్దరి మేనమామలు, బాబాయ్ ఏం చెప్పారో నీకు తెలుసు కదా. ఈ తతంగం అయిపోగానే మనిద్దరిని వారి ఇండ్లకు రమ్మని చెప్పారు. అందుకే ముందుగా మనం వారి ఇండ్లకు వెళ్దాం.
ఒక్కొక్కరి ఇంట్లో సరిగ్గా ఒక్కరోజు ఉందాం, తర్వాత హనీమూన్కు ఊటీ వెళ్దాం అన్నాడు. ఈసారి మంగళ మాట్లాడలేదు. ఇలా చెయ్యటం నీకిష్టం లేదా? ఇష్టమే, కానీ ముందు ఊటీ వెళ్దాం, తర్వాత వారిండ్లకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఎందుకంటే మనం కోరుకునే ఏకాంతం వారి ఇళ్లల్లో మనకు దొరకదు. ఊటీలో కొన్ని రోజులు హాయిగా గడిపి, ప్లీజ్ మంగళ, ఏకాంతం కంటే పెద్దవాళ్లుగా వారి మాటకిచ్చే గౌరవం ప్రాముఖ్యం, వారి కోరిక తీర్చటం ముఖ్యం కదా. ఏమో నాకిష్టం లేదు అన్నది మంగళ కోపంగా అతని తలను ప్రక్కకు జరిపి బెడ్ మీద ఓ ప్రక్కకు తిరిగి పడుకుంటూ. 2 నిమిషాలకు ఈశ్వర్ ఆమె మీదకు ఒరిగి, మంగళ మై డియర్, ఈ ఒక్కసారికి నా మాట విను, జీవితాంతం నీ మాట వింటాను, ఇది మన తొలిరేయి వాగ్దానం, ప్లీజ్ కాదనకు. ఓ నిమిషానికి ఈ ఒక్కసారికే అన్నది ఆమె అతన్ని మీదకు లాక్కుంటూ. అతను ఆమెకు థ్యాంక్స్ చెప్పటం మర్చిపోయాడు. కొత్త జంటను సాదరంగా ఆహ్వానించారు ఈశ్వర్ పెద్ద మేనమామ సూర్యనారాయణ. పెళ్ళైన వెంటనే ముందుగా వాళ్ళింటికి వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఆయన ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఆయనకు 4 పిల్లలు, క్రొత్త ఇల్లు, అంతగా పరిచయం లేని మనుషుల మధ్య కొంచెం సిగ్గుగా బెరుగ్గా ఉండిపోయింది మంగళ. ఇంట్లో ఉన్న పిల్లల్లో భాస్కరం ఈశ్వర్తోనూ, వాసంతి మంగళతోనూ ఎక్కువగా మాట్లాడారు. సూర్యనారాయణ మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉంటానన్నాడు. ఆయన భార్య రాజ్యలక్ష్మి వంట పనిలో ఉన్నది. విశేషాలు చెప్పు ఈశ్వర్ అన్నాడాయన. ఈశ్వర్ నవ్వి, ముందు నీకో విషయం చెప్పాలి మామయ్య. మేము మీ ఇంట్లో ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాం. రేపు పొద్దుటే బయలుదేరి చిన్న మామయ్య ఇంటికి వెళతాం అన్నాడు. ఈ ఒక్కరోజేమిట్రా అన్నాడాయన. అవును మామయ్య, అందరి ఇళ్లల్లో ఒక్కరోజు మాత్రమే ఉండదలుచుకున్నాం. అవతల నాకు చాలా పనులున్నాయి. నీ ఇష్టంరా అన్నాడు సూర్యనారాయణ. మంగళ వారి మాటలను వింటోంది. వంటగదిలో నుండి ఈ మాటలను విన్న రాజ్యలక్ష్మి అక్కడకు వచ్చి, ఈశ్వర్ మా ఇంట్లో కనీసం 2 రోజులైనా ఉండండి అన్నది. నువ్వు నోరు మూసుకో, వాడికి అవతల పనులున్నాయట, ఈసారి 4 రోజులు ఉంటారులే అన్నాడాయన కోపంగా. ఆమె మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనాలయ్యాయి. మంగళ సరిగ్గా భోజనం చేయలేకపోయింది. కొంత సిగ్గు, మరికొంత ఆమెకంతగా ఇష్టం లేని వంటకాలు. సూర్యనారాయణ ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం 6 గంటలు దాటుతున్నప్పుడు ఏవో ఫైళ్లు తీసుకుని వచ్చాడు. మధ్య గదిలో కూర్చొని వాటిని చూడటంలో మునిగిపోయాడు. ఈశ్వర్ మంగళ ముందు గదిలో కూర్చొని చదరంగం ఆడుతున్నారు. అప్పుడే వాళ్లకు సూర్యనారాయణ భార్యను పిలవటం వినిపించింది. పొద్దుటే వాళ్ళు వెళతామంటున్నారు, వాళ్లకు బట్టలు తీసుకువస్తాను అన్నాడాయన భార్యతో. నెలాఖరు, డబ్బులు లేవని అనుకుంటున్నారు కదా, తక్కువ రకం బట్టలు పెట్టడం బాగుండదు, ఆలోచించండి అన్నది రాజ్యలక్ష్మి. ఇవన్నీ నాకు తెలుసులే, నోరు మూసుకో, మాట వరుసకు నీతో చెప్పాను, నీ సలహా కోసం కాదు. మీ ఇష్టం, నేను కూడా మీతో బజారుకు వస్తాను. నువ్వెందుకు నా కూడా? నేను తెస్తానులే, పో అవతలకి, భార్యను చీదరించుకున్నాడు సూర్యనారాయణ. చదరంగం ఆడుతున్న వాళ్ళకి ఆ మాటలు వినిపించాయి. కొంతసేపటికి పిల్లలు వచ్చి ఆట చూస్తూ కూర్చున్నారు. రాత్రి 7 గంటలు దాటుతున్నప్పుడు సూర్యనారాయణ బజార్కు వెళ్ళాడు. పొద్దున్నే ఊరికి బయలుదేరటానికి ముందు ఇద్దరికీ కొత్త బట్టలు పెట్టారు. వారి దగ్గర సెలవు తీసుకుని చిన్న మేనమామ ఊరికి బయలుదేరాడు ఈశ్వర్ భార్యతో. మాట వరుసకు చెప్పినా అప్పుడే పెళ్ళాన్ని తీసుకుని వస్తావని అనుకోలేదురా ఈశ్వర్ అన్నది చిన్న మేనమామ భార్య లక్ష్మీకాంతం. అవేం మాటలు, తప్పు కదూ అన్నాడు మేనమామ కనకసుందరం భార్య మాటలకు నొచ్చుకుంటూ. నేనన్న దాంట్లో తప్పు లేదులే అన్నదామె నిర్లక్ష్యంగా. కనకసుందరం ఏదో పత్తి కంపెనీలో క్లర్కుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఏవో పనులుండి 2 రోజులు సెలవు పెట్టాడు. కొత్త జంటతో ఆయన నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్లతో కూడా ఈశ్వర్ వాళ్ళింట్లో ఒక్కరోజే ఉంటానని చెప్పాడు. మేనమామ 2 రోజులు ఉండమన్నాడు. కానీ ఆమె మాత్రం వాళ్ళు పనులు మానుకొని మన ఇంట్లో కూర్చుంటారా, ఇంకోసారి వస్తారులే, ఇప్పుడు వెళ్ళని అన్నది. ఆయన ఇక మాట్లాడలేదు. రాత్రి 7 గంటల సమయంలో వంటగదిలో ఉన్న భార్య దగ్గరకు వెళ్ళాడు కనకసుందరం. మధ్య గదిలో కూర్చొని పిల్లలతో మాట్లాడుతున్నారు ఈశ్వర్ మంగళ. ఏమిటి అన్నది లక్ష్మీకాంతం. మంగళకి ఈశ్వర్కి బట్టలు పెడదాం అన్నారాయన. బట్టలా, వద్దులే అన్నదామె. అదేమిటి, కొత్త జంట అభిమానంతో వచ్చారు. వచ్చారులే, ముందు మన ఇంటికి వచ్చారా, మీ అన్నగారింటికి వెళ్ళి తర్వాతనే మన ఇంటికి వచ్చారు. అది కాదు అంటూ ఆయన ఏదో చెప్పబోయాడు. ఆమె విసుగ్గా వేషాలు వేయొద్దు అన్నది. క్షణం తర్వాత ఆయన మళ్ళీ, సరే ఆ విషయం వదిలేద్దాం, మరీ కొత్త జంట కదా, పిల్లలు పడుకునే గదిలో ఈ రాత్రికి వాళ్ళిద్దరికీ పడక ఏర్పాట్లు చేద్దాం అన్నాడు.
అప్పుడు ఆమె కోపంగా, ఒక్క రాత్రికి ఈ కొత్త జంట కలిసి పడుకోకపోతే ప్రమాదం లేదులే అన్నది. ఆయన మౌనాన్ని తోడు చేసుకుని బయటకు వెళ్ళాడు. లక్ష్మీకాంతం పెద్దగానే మాట్లాడింది కాబట్టి విషయమంతా ఆ ఇద్దరికీ అర్థమైంది. ఆ రాత్రి వాళ్ళకి వేరువేరు పడకలే. తెల్లారి వాళ్లను బస్సెక్కించటానికి వచ్చాడు కనకసుందరం. ఒరే ఈశ్వరం, ఏమీ అనుకోకు, మీ అత్తయ్య సంగతి నీకు తెలుసు కదా, ఈ జన్మకింతే అన్నాడు బాధగా. ఆ మాటలను మంగళ కూడా విన్నది. ఉదయం 10:30 కావస్తున్నప్పుడు ఈశ్వర్, మంగళ రిక్షా దిగి లోపలికి వెళ్ళేసరికి అంతా ఇంట్లోనే ఉన్నారు. కొత్త జంటను చూడటంతోనే వాళ్ళందరి మొహాల్లో సంతోషం కదలాడింది. పిల్లలిద్దరూ అన్నయ్య, వదినా అంటూ వాళ్ళ దగ్గరకు పరుగులు తీశారు ఉత్సాహంగా. చాలా సంతోషంరా, మీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నాడు ఈశ్వర్ బాబాయ్ రమాపతి. అమ్మాయి ప్రయాణం బాగా జరిగిందా? మీ ఇద్దరూ ఇలా రావటం మాకెంతో తృప్తిగా ఉంది అన్నది ఈశ్వర్ పిన్ని రేణుక. నవ్వింది మంగళ చిన్నగా. ఒరే ఈశ్వర్, మధ్యలో ఒక్కరోజు సెలవు పెడితే వరుసగా 5 రోజులు సెలవులు. ఈ 5 రోజులు మనం సరదాగా హాయిగా గడపొచ్చు అన్నాడు రమాపతి. సారీ బాబాయ్, ఇక్కడ ఒక్కరోజు మించి ఉండలేము. మా మామయ్యల ఇళ్లల్లో కూడా ఒక్కరోజే ఉన్నాం చెప్పాడు ఈశ్వర్. మీ మామయ్యల విషయం నాకెందుకురా, ఇక్కడ మాత్రం 5 రోజులు ఉండాల్సిందే. మీ పెళ్ళై వచ్చినప్పటి నుంచి పిల్లలు మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. పిల్లలు కూడా మీతో సరదాగా గడపాలని ఆశతో ఉన్నారు కాదనకు. అవును ఈశ్వర్, మీ బాబాయ్ చెప్పింది నిజం. కనీసం 4 రోజులైనా మా ఇంట్లో ఉండకపోతే అందరం బాధపడతాం అన్నది రేణుక. వదినా, నువ్వైనా అన్నయ్యతో చెప్పు అన్నారు పిల్లలు మంగళతో. మంగళ చిరునవ్వుతో ఈశ్వర్ని చూసింది. కానీ ఈశ్వర్ సున్నితంగా వారి కోరికను తిరస్కరించాడు. అదే నీ నిర్ణయమైతే మేమందరం బాధపడతాం అన్నాడు రమాపతి. కొంచెం సేపటికి రేణుక కాఫీ కలుపుకొచ్చింది. ఒరే ఈశ్వర్, ఇక తర్వాత భోజనాల కార్యక్రమం. నీకిష్టమైన వంటకాలేవో నాకు మీ పిన్నికి తెలుసు అనుకో, కానీ మా కోడలికి ఇష్టమైనవేవో తెలుసుకుంటే మీ పిన్ని వంట ప్రయత్నం చేస్తుంది అన్నాడు రమాపతి. రేణుక కూడా అదే అన్నది. మంగళకిష్టమైనవేవో ఈశ్వర్ చెప్పిన తర్వాత వంట మొదలుపెట్టింది రేణుక. 1 గంట కావస్తున్నప్పుడు అందరికీ భోజనాలు వడ్డించింది రేణుక. పులిహోర, పాయసం, గారెలు చేసింది. మంగళ మొహమాట పడుతున్నదని కొసరి కొసరి వడ్డించింది. సాయంత్రం సినిమా ప్రోగ్రాం పెట్టాడు రమాపతి పిల్లల కోరిక మీద. వంట పని ఉందని రేణుక ఇంట్లో ఉండిపోయింది. రిక్షాలో అంతా థియేటర్కు వెళ్లారు. ఈశ్వర్ వద్దన్నా వినకుండా రమాపతి టిక్కెట్లు తీసుకున్నాడు అందరికీ. నువ్వు రావడం లేదా అడిగాడు ఈశ్వర్ బాబాయిని. అందుకైన నవ్వి, లేదురా, నేను మీ పిన్ని సంయుక్తంగా పూర్తి చేయాల్సిన షాపింగ్ పని ఒకటి ఉంది. మరలా సినిమా వదిలే టైంకి వస్తాము అన్నాడు రమాపతి. చెప్పినట్లుగానే వచ్చి అందరినీ రిక్షాల్లో ఇంటికి తీసుకువచ్చాడు. రాత్రి భోజనాలు అవ్వగానే అందరికీ ఐస్ క్రీంలు ఇచ్చింది రేణుక. తర్వాత రమాపతి ఈశ్వర్కు కొన్ని బట్టలను చూపిస్తూ, ఒరే, నీ టేస్ట్ నాకు తెలుసు, కోడలి బట్టల సెలక్షన్ మీ పిన్నికి వదిలిపెట్టాను అన్నాడు. మంగళ, నువ్వు మంచి రంగు కదా, నీకు ముదురు రంగులు బాగుంటాయని ఈ చీర తీసుకున్నాను, బాగుందా అంటూ చీరను చూపింది రేణుక. ఆ చీర మంగళకు బాగా నచ్చింది. ఇప్పుడెందుకు బాబాయ్ ఇవన్నీ అన్నాడు ఈశ్వర్. అలా అనకురా, మా మాట మీద గౌరవంతో, మా మీద అభిమానంతో పెళ్ళి అవ్వగానే మా ఇంటికి వచ్చారు. మా మాట మీద మీకున్న గౌరవానికి నిదర్శనం. నీ విషయం వదిలే, కానీ అమ్మాయి ముందుగా వాళ్ళ వైపు వాళ్ళింటికి వెళ్ళాలని అనకుండా నీ వెంట ఇక్కడకు వచ్చింది. అలాంటి మీ ఇద్దరిని ఊరికే పంపుతామా? బట్టలు పెట్టడం అనేది అభిమానానికో గౌరవానికో కొలబద్ద కాకపోవచ్చు, కానీ ఇదొక వేడుక లేక సంప్రదాయం. ఇలాంటివన్నీ స్వల్పమైన విషయాలే అయినా మనసుకు కొండంత తృప్తినిచ్చేవి ఇవేరా, కాదనకు. ఈశ్వర్ మాట్లాడలేదు. ఆ రాత్రి పిల్లల్ని వంటగదిలో పడుకోమని ఆ చిన్న గదిలోనే ఈశ్వర్కి మంగళకి పడక ఏర్పాటు చేశారు. అగరొత్తులు వెలిగించింది రేణుక. బజార్ నుంచి తెచ్చిన మల్లెపూల చెండును మంగళ తలలో పెట్టి నవ్వి, ఇక పడుకోండి, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయ్యింది, గుడ్ నైట్ అన్నది. సిగ్గుపడింది మంగళ. తలుపుకు గడియ పెట్టి ఈశ్వర్ పక్కన పడుకొని ఏదో మాట్లాడబోయింది మంగళ. ఇప్పటికే 2 రాత్రుల ఎడబాటు, తర్వాత మాట్లాడుకుందాం అంటూ మంగళను దగ్గరకు తీసుకున్నాడు ఈశ్వర్. 12 గంటలు దాటుతున్నప్పుడు ఏమీ మాట్లాడుకోకుండానే నిద్రలోకి జారిపోయారు. తెల్లవారగానే ఈశ్వర్ ప్రయాణం ఏర్పాట్లలో ఉండిపోయాడు. మంగళ కాఫీ తాగుతోంది మధ్య గదిలో పేపర్ చూస్తూ. ఒరే, కనీసం ఈ ఒక్కరోజైనా ఉండండిరా, సరదాగా అలా తిరిగొద్దాం అని బతిమలాడుతున్నాడు రమాపతి. మా అందరి మాట విను ఈశ్వర్, అసలు మీరు ఉన్నట్టుగానే లేదు అంటున్నది రేణుక.
అన్నయ్య ప్లీజ్ ఈ ఒక్కరోజు అన్నారు పిల్లలు. బాబాయ్ మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి, ఇప్పటికి వదిలేయండి, ఈసారి మీ మాట వింటాను అన్నాడు ఈశ్వర్. మంగళ ఈశ్వర్ని రమ్మని చేత్తో సైగ చేసింది. చూశారా, మీ మాట కాదనలేక నేనెక్కడ ఒప్పుకుంటానో అని మీ కోడలు పిలుస్తోంది అంటూ భార్య దగ్గరకు వచ్చి ఏమిటి అని అడిగాడు ఈశ్వర్. ఇక్కడ మనం మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉందాం అన్నది మంగళ నవ్వుతూ పెద్దగానే. ఈశ్వర్ ఆశ్చర్యపడి తర్వాత కళ్ళతోనే భార్యకు కృతజ్ఞతలు తెలియజేశాడు. పిన్ని బాబాయ్ పిల్లలు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.